వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఆర్ఆర్సి గ్రూప్ డికి సంబంధించిన షిఫ్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కరెంట్ అఫైర్కి సంబంధించింది. కరెంట్ అఫైర్లో బుక్ అండ్ ఆథర్కి సంబంధించింది. అండ్ హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్? ద టైటిల్ నాథూరామ్ గాడ్సే ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీస్ అసాసిన్ అని ఉంది. సో మనకి నాథూరామ్ గాడ్సే ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీ అసాసినేషన్ అనే బుక్ని ఎవరు రాశారు అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఈ బుక్ వచ్చేసి ఆల్రెడీ ఇంకొక డిఫరెంట్ సెక్టార్లో లేదా డిఫరెంట్ పేరు మీద ఎగ్జిస్ట్ అయి ఉందండి. సో దాని పేరు వచ్చేటప్పటికి మనకి నాథూరామ్ గాడ్సే ద స్టోరీ ఆఫ్ అసాసిన్ అని చెప్పేసి ఉంటుంది. ఆ బుక్ రాసింది మనకి అనూప్ సందీప్ గారు. అండ్ ఈ బుక్ని రాస్తాను అని చెప్పేసి ఇటీవల చెప్పిన పర్సన్ ఎవరు అంటే మనకి ధావల్ కులకర్ణి. అదొక్కటే మీరు డిఫరెన్స్గా పెట్టుకోవాలి. నాథూరామ్ గాడ్సే ద స్టోరీ ఆఫ్ ట్రూ అసాసిన్ అనే బుక్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది. సో కొత్తగా అదే థీమ్ మీద బుక్ రాయబోతుంది ఎవరు అంటే ధావల్ కులకర్ణి. సో ఇక్కడ గాంధీ అనే ఒక పదం యాడ్ అవుతుంది. కొంచెం బుక్ డిఫరెంట్గా ఉంటుంది, బట్ స్టోరీ వచ్చేటప్పటికి సేమ్ జోనర్లో కొనసాగుతుంది. అది ఇక్కడ మెయిన్ డిఫరెన్స్గా చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఆర్ఎస్ శర్మ. ఆర్ఎస్ శర్మ హిస్టరీ ఓరియంటెడ్ బుక్స్, భారతదేశ చరిత్ర కావచ్చు, ఇలాంటి బుక్స్ని రాయడంలో ప్రసిద్ధులుగా ఆర్ఎస్ శర్మ గారిని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అమిత్ త్రిపాఠి. సో ఈ పేరు లాస్ట్ ఇయర్ మారుమోగింది. జనరల్గా ఎవరైతే ఎక్కువగా మనకి ఈ ట్రెండింగ్ వీడియోస్ కానీ ట్రెండింగ్ నావెల్స్ కానీ చదువుతూ ఉంటారో సో అలాంటి వాళ్ళకి ఈ పేరు బాగా తెలుసు. అమిత్ త్రిపాఠి అని శివుడికి సంబంధించినవి, డివోషనల్కి సంబంధించినవి ఎక్కువగా రాస్తూ ఉంటారు. ఈయన రాసిన వాటిలో చాలా పాపులర్ బుక్ వచ్చేసేటప్పటికి సీత ద వారియర్ ఆఫ్ ద మిథిలా వారియర్ అని చెప్పేసి ఒక బుక్ని కూడా రాయడం జరిగింది అమిత్ త్రిపాఠి. అండ్ అది ఇండియాలో చాలా పాపులర్ కూడా అయింది. అలాంటి జోనర్కి సంబంధించిన కథలు రాసే వ్యక్తి అండ్ బుక్స్ అండ్ నావెల్స్ రాసే వ్యక్తిగా అమిత్ త్రిపాఠి గారిని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ అ థింగ్. అండ్ ఎక్కువగా మనకి శైలేంద్ర కానీ లేకపోతే శివుడికి సంబంధించినవి కానీ సీత ద వారియర్ ఆఫ్ మిథిలా కానీ ఇలాంటి బుక్స్ అన్నీ కూడా ఈయన రాసినవే. ఇక్కడ మాత్రం ఆన్సర్ వచ్చేసి ధావల్ కుల్కర్ణి ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. So next question, which union ministry has launched a nationwide training program for elected women representatives of panchayat? సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి పంచాయత్స్లో ఎవరైతే విమెన్స్ ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడతారో అలా భారతదేశంలోని పంచాయతీల్లో ముఖ్యంగా ఎన్నుకోబడ్డ మహిళా ప్రజాప్రతినిధులకి మనకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ట్రైనింగ్ని ఎవరు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్టర్ ఆఫ్ కల్చర్ అని ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ కరెక్ట్ వన్. సో మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అనే శాఖ భారతదేశంలో పంచాయతీల్లో ఎవరైతే మహిళా ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడున్న ఏవైతే రీసోర్సెస్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, వాటి గురించి అవేర్నెస్ ఇచ్చేందుకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. పంచాయతీలో చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు బాలికా పంచాయత్ అని చెప్పేసి. భారతదేశంలో మొట్టమొదటిగా బాలికా పంచాయత్ అనే దాన్ని స్టార్ట్ చేసింది గుజరాత్ రాష్ట్రంలో. సో గుజరాత్లోని కునారయా అనే ప్రాంతంలో మొట్టమొదటిగా మనకి ఇండియాలోనే బాలికా పంచాయత్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో ఇది కూడా ఒక డిఫరెంట్ జోనర్గా చెప్పొచ్చు. అంటే జనరల్గా మనకి ఆర్ఆర్సీ లాంటి దాంట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎవరు అని అడగచ్చు. సో ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్గా లేదా స్థానిక స్వపరిపాల పితామహుడిగా ఎవరిని చెప్పొచ్చు అంటే లార్డ్ రిప్పన్ని చెప్తాం. ఆల్రెడీ ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఉంది. స్థానిక స్వపరిపాల పితామహుడు అండ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియాగా లార్డ్ రిప్పన్ని చెప్పడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఒరిజినల్గా మనకి పంచాయతీ రాజ్ వ్యవస్థకి సంబంధించి కానీ మున్సిపాలిటీ వ్యవస్థకి సంబంధించి కానీ ఎటువంటి పర్ఫెక్ట్ విధానాలని రాజ్యాంగం స్టార్ట్ అయినప్పుడు ఇవ్వలేదు. దానికోసం అని చెప్పేసి చాలా ప్రభుత్వాలు రాజ్యాంగంలో మనకి బిల్లుని ప్రవేశపెట్టడం, దాన్ని తిరస్కరించడం ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ చివరికి 1992 1992 టైంలో మనకి 73rd అమెండ్మెంట్ యాక్ట్ 73వ సవరణ చట్టం ద్వారా పంచాయతీ రాజ్ని పార్ట్ 9 అనే ద్వారా ఆర్టికల్ 243 ప్రకారం రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇది మనకి మెయిన్ థింగ్. దాని తర్వాత 74వ సవరణ 74th అమెండ్మెంట్ ద్వారా పార్ట్ 9A ద్వారా మున్సిపాలిటీస్ని రాజ్యాంగంలో చేర్చారు.
సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అందుకే ఏప్రిల్ 24 ఎప్పుడైతే పంచాయతీరాజ్ని యాక్సెప్ట్ చేశారో రాజ్యాంగ పరంగా అదే రోజు ఏప్రిల్ 24న పంచాయత్ డే అనే దాన్ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి బేసిక్స్. అండ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మనకి మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్కి ఇప్పుడు మంత్రిగా ఉన్నది, ఈ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నది ఎవరు అంటే గిరిరాజ్ సింగ్. సో ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బాలికా పంచాయత్ లాంటివి భారతదేశంలో ఏ ప్రాంతంలో స్టార్ట్ అయ్యాయంటే కునారియా, ఏ రాష్ట్రంలో స్టార్ట్ అయ్యాయంటే గుజరాత్ లాంటి రాష్ట్రంలో. అలాగే మహిళా ప్రజా ప్రతినిధులకి అండ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ ఇవ్వడానికి ఏ ప్రభుత్వ శాఖ ముందుకొచ్చింది అంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద ఏ మంత్రి కింద ఈ మంత్రిత్వ శాఖ ఉంది అంటే స్మృతి ఇరానీ. సో ఇవి మనం ఆల్ ఓవర్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ కాన్సెప్ట్లో. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అండ్ వేర్ ఈస్ ద గేట్ వే ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్. సో మనకి ఇండియా గేట్ వే ఆఫ్ ఇండియా ఈ రెండు కూడా రైల్వే ఎగ్జామ్స్లో మోస్ట్ పాపులర్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మీకు ఇండియన్ గేట్ గురించి తెలుసు కాబట్టి ఇక్కడ గేట్ వే ఆఫ్ ఇండియా చూద్దాం. ద గేట్ వే ఆఫ్ ఇండియా అనేది న్యూఢిల్లీనా, ముంబయా, చెన్నైయా అండ్ యాజ్ వెల్ యాజ్ జైపూర్ అని ఉంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ముంబై. ద గేట్ వే ఆఫ్ ఇండియా అనే దాన్ని ముంబైలో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ దానిని ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు అంటే 1924. కట్టడం 1911 ఆ ప్రాంతంలో స్టార్ట్ చేసిన దాన్ని ఓపెన్ చేయడం, ఇనాగ్రేట్ చేయడం ద గేట్ వే ఆఫ్ ఇండియా ఎప్పుడు అంటే 1924. అలాగే దీన్ని రూపశిల్పి ఎవరు, ఆర్కిటెక్ట్ ఆఫ్ ద గేట్ వే ఆఫ్ ఇండియా ఎవరు అని అడగచ్చు. సో ఆన్సర్ కూడా గుర్తుపెట్టుకోండి, జార్జ్ విట్టి. సో జార్జ్ విట్టి ఎవరైతే ఉన్నారో హీఈస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద గేట్ వే ఆఫ్ ఇండియాగా కూడా చెప్తారు. సో దట్ ఈస్ అబౌట్ దట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ముంబై. అలాగే ముంబైని ఇంకేమని కూడా పిలుస్తారు అంటే ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా దేన్ని పిలుస్తారు అంటే ముంబైని పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జైపూర్. ఆల్రెడీ మీకు జైపూర్ గురించి తెలుసు. రాజస్థాన్లో మనకి 3 ప్లేసెస్ ఇంపార్టెంట్, జైపూర్, ఉదయ్పూర్, జోధ్పూర్. జైపూర్ని వచ్చేటప్పటికి పింక్ సిటీ అంటారు. అండ్ నెక్స్ట్ ఉదయ్పూర్ని వచ్చేటప్పటికి వైట్ సిటీ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ జోధ్పూర్ వచ్చేటప్పటికి బ్లూ సిటీ అని చెప్పి పిలుస్తారు. అంటే మీరు సిటీస్ కలర్స్ కాంబినేషన్లో గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా హైలీ ఇంపాసిబుల్. బట్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే కలర్స్ అంటే మనం బ్లూ కానీ వైట్ కానీ పింక్ కానీ చెప్తున్నాం కదా. సో రాజస్థాన్లో అవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. రాజస్థాన్ అంటే జోధ్పూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జైపూర్ అండ్ ఉదయ్పూర్. సో వీటిలో మనకి పింక్ సిటీ, వైట్ సిటీ, బ్లూ సిటీగా పిలువబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ సిటీ ఆఫ్ లేక్స్ అనేది ఇండియాలో మనకి డిఫరెంట్గా ఆన్సర్స్ ఉన్నాయండి. లైక్ భూపాల్ని కూడా సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పేసి ఆ లోకల్గా పిలుస్తారు, ఉదయ్పూర్ని సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పేసి ఆ లోకల్గా పిలుస్తారు. కాబట్టి ఉదయ్పూర్ విషయానికి వచ్చేటప్పటికి మీరు వైట్ సిటీ ఆఫ్ ఇండియాగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ మనకి చెన్నై ఉంది. సో చెన్నై ద గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియాగా మనకి దేన్ని చెప్తారు అంటే చెన్నైని చెప్పడం జరుగుతుంది. ద గేట్ వే ఆఫ్ ఇండియాగా మనం ఏం చెప్తున్నాము అంటే ముంబై కదా. ద గేట్ వే ఆఫ్ ఈస్ట్ ఇండియా, ద గేట్ వే ఆఫ్ ఈస్ట్ ఇండియాగా దేన్ని చెప్తాము అంటే గౌహాతి ఆర్ గుహాతి అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం ఏరియా. ఇవి కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినవి సిటీస్ కాంబినేషన్లో. అలాగే ఇక్కడ ఉన్న రివర్స్ని కూడా గుర్తుపెట్టుకోండి. లైక్ చెన్నై దగ్గర అడియార్ రివర్ అనేది ఉంటుంది అని చెప్పేసి, అలాగే నాసిక్ దగ్గర గోదావరి రివర్, సరియు ఏమో అయోధ్య నది దగ్గర. సో రివర్స్, సిటీస్ కాంబినేషన్, సిటీ అండ్ అదర్ నేమ్ కాంబినేషన్, ఈ రెండు కూడా ఇలాంటి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ స్టేట్స్ స్పిన్నీ బ్రింజాల్ హ్యాస్ బీన్ గివెన్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో ఈ కింది వాటిలో మనకి స్పిన్నీ బ్రింజాల్ అని పిలువబడే ఒక భౌగోళిక గుర్తింపు పొందింది ఎక్కడ స్పిన్నీ బ్రింజాల్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి తమిళనాడు ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. స్పిన్నీ బ్రింజాల్ అనేది తమిళనాడు రాష్ట్రానికి గాను జిఐ ట్యాగ్ ఇవ్వబడింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో భారతదేశంలో అత్యధికంగా జిఐ ట్యాగ్స్ పొందిన రాష్ట్రం ఏది అంటే కర్ణాటకగా చెప్తాం. సో కర్ణాటక వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి 47 దాకా జిఐ ట్యాగ్స్ పొందాయి కర్ణాటక నుంచి. ఎగ్జాంపుల్కి దేన్ని చెప్పచ్చు అంటే మైసూర్ సిల్క్. సో మైసూర్ సిల్క్ అనేది కర్ణాటకలో చాలా ఫేమస్ అని చెప్తారు. ఇది జిఐ ట్యాగ్ పొందింది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఏ రాష్ట్రాల్లో ఎక్కువ జిఐ ట్యాగ్స్ ఉన్నాయంటే కర్ణాటకలో. అండ్ ఈ మైసూర్ సిల్క్ ఆల్రెడీ మీకు తెలుసు హ్యాండ్లూమ్ అంటాం. లైక్ కలంకారీ అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్, అక్కడ మంచి హ్యాండ్లూమ్గా చెప్తాం. మైసూర్ సిల్క్ అనేది కర్ణాటకలో చాలా ఫేమస్గా చెప్తాం. చందేరి హ్యాండ్లూమ్ అనేది మధ్యప్రదేశ్లో. అండ్ మీకు ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా కనిపించేది ఇది
చిన్కారీ అంటాం. చిన్కారీ వర్క్ అన్నా చిన్కారీ హ్యాండ్లూమ్ అన్నా ఒకటే. ఇది మనకి ఉత్తరప్రదేశ్లో కనిపిస్తుంది. మూగా సిల్క్ అంటాం. ఇది మనకి అస్సాంలో చాలా ఫేమస్గా చెప్పొచ్చు మూగా సిల్క్. అలాగే కులు షాల్ అంటాం. అది హిమాచల్ ప్రదేశ్లో ఫేమస్గా చెప్తారు. సో ఇలా కొన్ని హ్యాండ్లూమ్స్ని కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ జిఐ ట్యాక్స్ విషయానికి వస్తే కర్ణాటక హైయెస్ట్ స్టేట్ అయితే సెకండ్ స్టేట్గా ఉన్నది ఏది అంటే తమిళనాడు. సో తమిళనాడులో మనకి 39 జిఐ ట్యాక్స్ అనేవి ఉన్నాయి. అండ్ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్లేస్ ఇస్ అ కర్ణాటక అండ్ ద సెకండ్ ప్లేస్ ఇస్ అ తమిళనాడు ఏరియా. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇటీవల మనకి గిరిజన్ టర్మరిక్ పౌడర్ అనేది జిఐ ట్యాగ్ పొందింది. దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. తిరుపతి లడ్డు దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి బొబ్బిలి వీణ, తిరుపతి లడ్డు, గిరిజన టర్మరిక్ పౌడర్ ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి జిఐ ట్యాగ్ పొందిన వాటిలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కేరళ, మనకి తమలపాకు అంటాం కదా. సో బీటల్ లీఫ్ అనేది కూడా మనకి కేరళ నుంచి మనకి జిఐ ట్యాగ్ పొందిన వాటిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, లేదా 2020లో అది జిఐ ట్యాగ్ని కేరళ నుంచి పొందింది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు. బట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మాత్రం విచ్ స్టేట్ స్పిన్నీ బింజాల్ హ్యాస్ గివెన్ జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ తమిళనాడుగా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈస్ అ కరెక్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, ద లార్జెస్ట్ విండ్ ఎనర్జీ ప్లాంట్ ఇన్ కన్యాకుమారి జనరేట్స్ హౌ మచ్ మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో జనరల్గా మనకి విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ అండ్ సోలార్ ఎనర్జీ ఈ మూడింటిని కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా చెప్తాం. అలా భారతదేశంలో ఇప్పటికీ పలు సోలార్ ఎనర్జీ గురించి మనం డిస్కస్ చేసాం. సోలార్ ఎనర్జీలో మనకి ముందున్న స్కీమ్ ఏది అంటే పిఎం కుసుమ్ స్కీమ్. ఒక్కొక్కసారి ఎబ్రివేషన్స్ అడుగుతూ ఉంటారు, చూసుకుంటూ ఉండాలి. మనకి పిఎం కుసుమ్ స్కీమ్ యొక్క ఎబ్రివేషన్ ఏంటి, లేదా దీన్ని ముఖ్యంగా ఎవరి కోసం యూజ్ చేస్తారంటే ఫార్మర్స్ కోసం. సోలార్ పంప్స్ అంటాం. సో జనరల్గా మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్లో వ్యవసాయం చేసేటప్పుడు పంప్స్ని యూజ్ చేస్తాం వాటర్ కోసం, నీటి పంపులు. సో వాటికి ఈ సోలార్ ప్యానెల్స్ని అటాచ్ చేయడం అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్లో సోలార్ ఎనర్జీని యూజ్ చేయడం, అదే లక్ష్యంగా పిఎం కుసుమ్ అనే స్కీమ్ స్టార్ట్ అయింది. తర్వాత భారతదేశంలో అతిపెద్ద సింగిల్ గ్రిడ్, లార్జెస్ట్ గ్రిడ్ సోలార్ ఎనర్జీ పవర్ ప్లాంట్ని రన్ ఆఫ్ కచ్లో ఎన్టీపీసీ యొక్క సహాయంతో నిర్మించబోతున్నారు. భారతదేశంలోని అతిపెద్ద సోలార్ ఫ్లోటింగ్ పార్క్ని తెలంగాణలోని రామగుండం దగ్గర మనకి ప్రారంభించబోతున్నారు. సో ఇలా డిఫరెంట్ అంతా సోలార్ ఎనర్జీకి సంబంధించిన న్యూస్ ఉన్నాయి. సోలార్ ఎనర్జీని పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేది విండ్ ఎనర్జీ. భారతదేశంలో విండ్ ఎనర్జీ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది, ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడుగా చెప్పొచ్చు. సో అలాంటి తమిళనాడులోని కన్యాకుమారి అండ్ విండ్ ఎనర్జీ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఎంత మెగావాట్స్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి డైరెక్ట్గా 1500 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. So next question, who has been appointed as the CEO of Bharat Bill Pay? సో భారత్ బిల్ పే వచ్చేటప్పటికి మనకి ఒక ఇంటిగ్రేటెడ్ బిల్ ప్లాట్ఫామ్గా చెప్పొచ్చు. ఇది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద ఆథరైజ్ చేయబడిన భారత్ బిల్ పే అనే దానికి సీఈఓగా ఎవరున్నారని అడుగుతున్నారు. సో ఆన్సర్ డైరెక్ట్గా చూద్దాం, నుపూర్ చతుర్వేది. సో నుపూర్ చతుర్వేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న భారత్ బిల్ పే అనే దానికి సీఈఓగా ఉన్నారు. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ బిల్ పేమెంట్గా కూడా చెప్తున్నారు. ఇదే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని మనం చాలాసార్లు న్యూస్లో చూసాం. ఎందుకంటే మనకి లేటెస్ట్గా వచ్చిందని చెప్పొచ్చు ఈ రూపీ అని చెప్పేసి. సో ఈ రూపీగా పిలువబడే డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీని ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. సో దీని డిజైనింగ్ వెనకాల, ఎస్టాబ్లిష్మెంట్ వెనకాల నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉందని చెప్పొచ్చు. అలాగే ఇటీవల భూటాన్లో భారత్ యొక్క భీమ్ యూపీఐ యాప్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ని ఒప్పందం అనేది మనకి భూటాన్కి ఇండియాకి మధ్య ఏర్పడిందని చెప్పొచ్చు. సో దాంట్లో కూడా ఆథరైజ్ చేసేది ఎవరు అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అలాంటి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద ఉన్న భారత్ బిల్ పే అనే దానికి సీఈఓగా నుపూర్ చతుర్వేది ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, which digital platform has been launched to help farmers to get right information at right time? Right information at right time అనే ఒక గోల్తో, ఒక లక్ష్యంతో ఈ క్రింది వాటిలో ఏ యాప్ని లాంచ్ చేశారని అడుగుతున్నారు రైతుల కోసం. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా కిసాన్ సారథి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కిసాన్ సారథి అనే యాప్ని ఒకటి ప్రొవైడ్ చేశారు రైతుల కోసం. దాంట్లో రైతులకి కావాల్సిన సమాచారం అనేది పర్టికులర్గా ఏ విషయం మీద కావాలి, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, దాని రిలేటెడ్ డేటా
ఏంటి అనేది ఆ యాప్లో ప్రొవైడ్ చేయబడుతుంది. దీన్ని రూపొందించింది ఎవరు అంటే మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ దీనిని రూపొందించడం జరిగింది. దాని యొక్క 93rd ఫౌండేషన్ డే సందర్భంగా ఐకార్ 93rd ఫౌండేషన్ డే సందర్భంగా కిసాన్ సారథి అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఐకార్ స్థాపించబడింది ఎప్పుడు అంటే 1929లో స్థాపించబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ యాక్టర్స్ ఆటోబయోగ్రఫీ ఈజ్ టైటిల్ యాజ్ అ కుల్లాం కుల్లా. సో కుల్లాం కుల్లా అనే టైటిల్ గల ఆటోబయోగ్రఫీ ఎవరిది అని అడుగుతున్నారు. లైక్ రాజ్ కపూర్, రాజీవ్ కపూర్, రణబీర్ కపూర్, రిషి కపూర్. సో ఆన్సర్ వచ్చేసి రిషి కపూర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. అండ్ రిషి కపూర్ గారి యొక్క ఆటోబయోగ్రఫీ కుల్లాం కుల్లాగా చెప్తున్నారు. అండ్ రిషి కపూర్ని గారిని కూడా ఏమని పిలుస్తారంటే చింటూ. ఆ ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ నిక్ నేమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇస్ అ చింటూ. జనరల్గా మనకి గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో, ఆర్ఆర్సీ లాంటి ఎగ్జామ్స్లో నిక్ నేమ్స్ కూడా అవసరం అండి. ఎందుకంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఒక క్వశ్చన్ చూసాం మనం, క్రిస్టియానో రొనాల్డో ఎవరైతే ఉన్నారో సో ఆయనని పాపులర్గా CR7 అని చెప్పేసి పిలుస్తారు. క్వశ్చన్ ఏమని ఇచ్చారు అంటే CR7 అని చెప్పి ప్రపంచంలో ఎవరిని పిలుస్తారు అని చెప్పి అడిగారంట. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారనేది స్టూడెంట్స్ చెప్పలేరు కాబట్టి సో క్రిస్టియానో రొనాల్డో అనేది ఆన్సర్ కాబట్టి అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం CR7 అని చెప్పి. అది ప్రపంచంలో. అలాగే ఇండియాలో రీసెంట్గా చనిపోయిన వ్యక్తుల్లో ఒక పర్సన్గా రిషి కపూర్ గారిని పిలవచ్చు. ఆయన ఆటోబయోగ్రఫీ కుల్లాం కుల్లా అండ్ ఆయనని చింటూ అని పిలుస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అలా మనకి బాలీవుడ్ ప్రముఖులు కొంతమంది చనిపోవడం జరిగింది ఈ సంవత్సరంలో. సో వాళ్ళ యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో కొన్ని వాటిని గుర్తుపెట్టుకోండి అండ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లైక్ సురేఖ సిక్రీ గారు కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ట్రాజడీ కింగ్గా పిలువబడే పర్సన్ కావచ్చు. ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్స్ని కానీ బుక్స్ని కానీ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్లయింగ్ సిగ్గా పిలువబడే మిల్కా సింగ్ కూడా ఈ సంవత్సరంలో చనిపోయారు. ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనేది. నెక్స్ట్ వన్. అండ్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం రిసీవ్డ్ స్కాచ్ అవార్డ్ ఫర్ న్యూట్రీ గార్డెన్ ప్రాజెక్ట్. న్యూట్రీ గార్డెన్ ప్రాజెక్ట్కి గాను అస్సాంలోని ఏ డిస్ట్రిక్ట్ స్కాచ్ అవార్డ్ని గెలుచుకుంది అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ఈ స్కాచ్ అవార్డు అనేది 2013 నుంచి ఇస్తున్నారు. అండ్ గవర్నమెంట్ వివిధ శాఖలు ఏవైతే గవర్నమెంట్లోని వివిధ శాఖలు ఉంటాయో అవి సొసైటీకి చేసిన కాంట్రిబ్యూషన్ అండ్ వర్క్కి తగ్గట్టుగా అండ్ వచ్చిన రిజల్ట్ అండ్ రిపోర్ట్స్కి తగ్గట్టుగా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా ఈ అవార్డుని న్యూట్రీ గార్డెన్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కచార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాంకి వెళ్ళింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. కచార్ డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి ఇండో బంగ్లాదేశ్కి దగ్గరలో ఉన్న విలేజ్గా చెప్తాం. బోర్డర్ విలేజ్ ఇది. సో అలాంటి విలేజ్లో న్యూట్రీ గార్డెన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రాజెక్ట్కి గాను ఆ కాంట్రిబ్యూషన్కి గాను కచార్కి ఈ అవార్డు లభించింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. ద పులిచింతల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ విచ్ రివర్. సో పులిచింతల అనేది ఏ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది ఏ నది మీద కట్టారని అడుగుతున్నారు. ఆల్రెడీ మీకు తెలుసు కృష్ణా నది. సో కృష్ణా నది మీద మనకి పులిచింతల అనేది ఉంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే గోదావరి మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నది పోలవరం ప్రాజెక్ట్ దాని మీద ఉంది. కావేరీ రివర్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించింది కాదు, కర్ణాటకకి సంబంధించింది. సో అక్కడ ఉన్నది ఏది అంటే కృష్ణరాజ్ సాగర్ డ్యామ్ అంటాం. అలాగే రాయలసీమ జీవనాడి అని చెప్పేసి ద లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అని చెప్పి దేన్ని పిలవచ్చు అంటే పెన్నా నదిని పిలవడం జరుగుతుంది. సో ఇలా వీటిని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి కృష్ణా రివర్ మీద నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ కృష్ణా జలాల వివాదం అనేది ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి కృష్ణా రివర్ మనకి మహారాష్ట్రలో పుట్టింది, దాని తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ నాగార్జున సాగర్ డ్యామ్ అనేది తెలంగాణలో నల్గొండలో ఉంది. అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా కృష్ణా రివర్ మీద కట్టారు, అది ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కృష్ణా రివర్కి సంబంధించి కర్ణాటకలో కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్గా దేన్ని పిలవచ్చు అంటే ఆల్మట్టి అనే డ్యామ్ని కూడా పిలవచ్చు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఆల్మట్టి డ్యామ్ ఇన్ కర్ణాటక, నాగార్జున సాగర్ డ్యామ్ ఇన్ దట్ తెలంగాణ, పులిచింతల ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ కృష్ణా నది జలాలకి సంబంధించి తెలుగు గంగా అనే ప్రాజెక్టు కూడా ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడుకి సంబంధించింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బికమ్ ద యంగెస్ట్ ఎవర్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఇన్ హిస్టరీ. సో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు ఇటీవల ఎంపికయ్యారు అని అడుగుతున్నారు. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు, డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం. అభిమన్యు మిశ్రా. సో మనకి ఇండియన్ ఆరిజిన్ అయిన అభిమన్యు మిశ్రా యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా ఇటీవల రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్.
సో తర్వాత నెక్స్ట్ సెర్గి ఉన్నారు అండ్ ద నెక్స్ట్ వచ్చేసేటప్పటికి తమిళనాడుకి చెందిన డి గుకేష్ ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు కూడా టాప్ 3 గ్రాండ్ మాస్టర్స్గా ఉన్నారు. బట్ ఇటీవల గ్రాండ్ మాస్టర్ అనే టైటిల్ని కైవసం చేసుకుంది యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్కి ఇప్పుడు ఉన్నది ఎవరు అంటే ఇండియన్ ఆరిజిన్ భారత సంతతి అయిన అభిమన్యు మిశ్రా గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఓల్డెస్ట్ న్యూస్ పేపర్ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్స్ 200 years. 200 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న న్యూస్ పేపర్ ఏది అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ బాంబే సమాచార్. సో బాంబే సమాచార్ అనేది 200 సంవత్సరాలని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మనకు ఆల్రెడీ న్యూస్ పేపర్స్ గురించి మ్యాథాన్లో కూడా డిస్కస్ చేసాం. లైక్ న్యూ ఇండియా అనే దాన్ని అనిబీసెన్ స్టార్ట్ చేశారు అని, సంవాద కౌముది అనే దాన్ని రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేశారని, యంగ్ ఇండియా లాంటి వాటిని గాంధీ స్టార్ట్ చేశారు, ఇండియన్ ఒపీనియన్ అనే దాన్ని కూడా గాంధీ స్టార్ట్ చేశారు ఆఫ్రికాలో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కేసరి లాంటి పత్రికల్ని మనకి బాలగంగాధర్ తిలక్ గారు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి న్యూస్ పేపర్స్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ 200 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నది ఏది అని అడుగుతున్నారు. దట్ ఈస్ ద బాంబే సమాచార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. వెన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే అబ్జర్వ్? ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఒకటి 2nd July అని చెప్పేసి ఉంది. సో మనకి 2nd July వచ్చేటప్పటికి ఒకటి యూఎఫ్ఓ డే అంటాం. సో యూఎఫ్ఓ డే వచ్చేసి మనకి 2nd July. అండ్ దాని తర్వాత ఇంకొకటి వచ్చేటప్పటికి స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే. స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే కూడా మనకి సేమ్ రోజు వచ్చింది జూలైలోనే. అండ్ 1st July వచ్చేటప్పటికి మనకి చాలా ఉన్నాయి. ఒకటి జిఎస్టీ డే అంటాం. సో జిఎస్టీ డే 1st July వచ్చింది. అండ్ ద నెక్స్ట్ వన్, జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్గా ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు, ఆర్థిక మంత్రి. ప్రస్తుతం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కాబట్టి జిఎస్టీ కౌన్సిల్కి ఇప్పుడు చైర్మన్గా ఉన్నది నిర్మల సీతారామన్ గారు. సెకండ్ సిఏ డే అంటాం. సో అది కూడా July 1st సిఏ డే అండ్ జిఎస్టీ డే. ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి డాక్టర్స్ డే. సో డాక్టర్స్ డే కూడా మనకి ఎప్పుడు అంటే July 1st. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 3rd July అండ్ 4th July ఉన్నాయి. సో 3rd July ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే కింద 3rd Julyని చెప్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ 4th July ఉంది. సో 4th July వచ్చేటప్పటికి మనకి యుఎస్ ఇండిపెండెన్స్ డే. యుఎస్ ఇండిపెండెన్స్ డే 4th July. 3rd July ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే. 1st July జిఎస్టీ, సిఏ అండ్ డాక్టర్స్ డే. అండ్ 2nd July యూఎఫ్ఓ డే, స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ద నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్గా మనకు వచ్చింది ఏది అంటే వీటి తర్వాత July 6th అనేది కూడా ఇంపార్టెంటే. July 6th వచ్చేటప్పటికి జూనోసిస్ డే. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. జూనోసిస్ డే అనేది ఎప్పుడు అంటే July 6th. July 11th ఏంటి అంటే మనకి పాపులేషన్ డే. యుఎన్ పాపులేషన్ డే అనేది మనకి July 11th ఉంది. అండ్ July 12th వచ్చేటప్పటికి మలాలా డే అనేది July 12th. అండ్ నెక్స్ట్ July 29th గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ టైగర్స్ డే. ఇవి కొన్ని ఇంపార్టెంట్ డేస్గా చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ టైగర్స్ డే July 29th. భారతదేశంలో టోటల్ టైగర్ రిజర్వ్స్ వచ్చేసి ఎన్ని అంటే 52గా ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ హ్యాస్ బీన్ రీసెంట్లీ సర్టిఫైడ్ యాజ్ అ మలేరియా ఫ్రీ బై WHO? మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీనికి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నది టెడ్రస్ అడ్నమ్. ప్రస్తుతం మనకి దీనికి చైర్మన్గా ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. డైరెక్టర్ జనరల్ ఆర్ చైర్మన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టెడ్రస్ అడ్నమ్. అండ్ ద నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది అండ్ కొన్ని కంట్రీస్ని డిసీజెస్ నుంచి ఫ్రీ అయినట్టు కూడా డిక్లేర్ చేస్తుంది. అలా ఇండియాని పోలియో ఫ్రీగా డిక్లేర్ చేసింది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే. అండ్ ఇండియా లాంటి కంట్రీలు పోలియో ఫ్రీగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో డిక్లేర్ చేయబడ్డాయి. ఒక కాంటినెంట్ మొత్తం కూడా మనకి పోలియో ఫ్రీగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో డిక్లేర్ చేయబడింది. ఆ కంట్రీ వచ్చేసి మనకి ఆ కాంటినెంట్ వచ్చేసి ఆఫ్రికా ఖండం మొత్తంలో కూడా పోలియో ఫ్రీ కాంటినెంట్గా అది రికగ్నైజ్ చేయబడింది. కానీ ఆఫ్రికాలో ఎక్కువగా ఉన్న డిసీజ్ ఏది అంటే మలేరియాగా కూడా చెప్తారు, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఇక్కడ ఏంటంటే మలేరియా ఫ్రీ బై WHOగా ఇటీవల ఏ కంట్రీ రికగ్నైజ్ చేయబడింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ అ చైనా. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో చైనాకి మలేరియా ఫ్రీ కంట్రీగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. మనకి డిసీజెస్ అనేవి జనరల్గా మనుషులకి డిసీజెస్ అనేవి ఒకటి బ్యాక్టీరియా వల్ల వస్తాయి అండ్ లేకపోతే నెక్స్ట్ వైరస్ వల్ల వస్తాయి అండ్ లేకపోతే నెక్స్ట్ పారాసైట్స్ వల్ల వస్తాయి
అండ్ ఫంగీ అంటాం, వాటి వల్ల వస్తాయి. ఎక్కువగా వచ్చేవి మాత్రం బ్యాక్టీరియా అండ్ వైరస్ వల్ల ఎక్కువగా వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే మలేరియా అనే వ్యాధి ప్లాస్మోడియం అనే దాని వల్ల వస్తుంది. ఆ ప్లాస్మోడియం అనేది మనకి పారాసైట్కి సంబంధించింది. అంటే మలేరియా ఈజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా, ఫంగీ, ప్లాస్మోడియం ఇలా అడిగితే సో దట్ ఈస్ అ ప్లాస్మోడియం అండ్ బిలాంగ్స్ టు పారాసైట్ ఫ్యామిలీగా చెప్పచ్చు. అది పారాసైట్ దానికి సంబంధించింది. సో ఇవి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ చైనా క్యాపిటల్ వచ్చేసి మనకి బీజింగ్గా ఉంది. చైనా క్యాపిటల్ ఈజ్ అ బీజింగ్ అండ్ రష్యా క్యాపిటల్ మాస్కో అండ్ జపాన్ క్యాపిటల్ టోక్యో. ఆల్రెడీ మీకు ఇండియా గురించి తెలుసు. అండ్ ఇంకా మనం ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటంటే రష్యా. సో రష్యాలో అతిపెద్ద రివర్గా దేన్ని చెప్పచ్చు అంటే వాల్గా రివర్ని చెప్పచ్చు. ద వాల్గా రివర్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ రష్యా. అతిపెద్ద నదిగా కూడా దీన్ని చెప్తాం. అలాగే రష్యాలో కనిపించే ఇంపార్టెంట్ మౌంటైన్స్గా అరల్ మౌంటైన్స్ని చెప్పచ్చు. ఈ అరల్ మౌంటైన్స్ అనేవి యూరప్ని ఏషియాని విడదీస్తాయి. యురేషియా అంటాం కదా, యూరప్ని ఆసియాని విడదీసేవి ఏవి అంటే ఉరల్ మౌంటైన్స్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే జపాన్ వచ్చేటప్పటికి మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్యూజీ. ఎందుకంటే మనకి నార్థర్న్ హెమిస్పియర్లో ఉత్తరార్ధ గోళంలో సూర్యుడు ఉదయించే దేశంగా ద రైజింగ్ సన్ ఆఫ్ అ ల్యాండ్గా పిలిచేది జపాన్ని. ఆ జపాన్లో మొట్టమొదటిగా ఎక్కడ కనిపిస్తారు, ఎక్కడ సూర్యకిరణాలు పెడతాయంటే ఫిజీ యొక్క పరిసర ప్రాంతాల్లో. ఈ ఫిజీ ఏంటి అంటే జపాన్ యొక్క వాల్కెనో. ఫిజీ జపాన్ యొక్క అగ్నిపర్వతం. ఇక్కడే మనకి ఈ పరిసర ప్రాంతాల్లోనే సూర్యకిరణాలు మొట్టమొదటిగా నార్థర్న్ హెమిస్పియర్లో చూస్తాము. అందుకే దాన్ని ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్గా కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అండ్ హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ప్రతిహార డైనాస్టీ. సో ప్రతిహార డైనాస్టీ అనే దాన్ని ఎవరు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. నరసింహదేవ 1, నరసింహదేవ 1, నరసింహదేవ 2. సో వీళ్ళందరూ కూడా ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు అంటే పల్లవ వంశానికి సంబంధించిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హర్షవర్ధన. హర్షవర్ధన అనే పర్సన్ మనకి ఎక్కడికి సంబంధించిన పర్సన్ అంటే పుష్యభుతి డైనాస్టీ లేదా వర్ధన డైనాస్టీకి సంబంధించిన పర్సన్గా చెప్పొచ్చు. సో ఇవి మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి రామచంద్ర నాగభట్ట 1 అని ఉన్నారు. సో నాగభట్ట 1 ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిహార డైనాస్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒకటి కనౌజు, రెండోది వచ్చేసి ఉజ్జయిన్. ఈ రెండు కూడా వాళ్ళ యొక్క క్యాపిటల్స్. కనౌజ్ ఒకటి, ఉజ్జయిన్ ఒకటి. ఈ రెండు కూడా మనకి నాగభట్ట 1 స్థాపించిన ప్రతిహార డైనాస్టీ యొక్క రాజధానులుగా ఉన్నాయి. వీళ్ళల్లో చాలా ఇంపార్టెంట్ కింగ్గా ఎవరిని చెప్తారంటే మిహిర భోజుని చెప్పడం జరుగుతుంది. మిహిర భోజా ఈజ్ అ వెరీ ఫేమస్ కింగ్ ఇన్ దట్ ప్రతిహార డైనాస్టీ. సో ఇవి కొన్ని మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ హర్షవర్ధన కాకుండా హరిచంద్ర అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు. హరిచంద్ర అనే వ్యక్తి మనకి గుజార ప్రతిహార అనే వంశాన్ని స్థాపించారు. గుజార ప్రతిహార అనే వంశాన్ని స్థాపించింది మనకి హరిచంద్ర అనే రాజు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హర్షవర్ధన పుష్యభుతి డైనాస్టీకి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ నాగభట్ట 1 ప్రతిహార డైనాస్టీని స్థాపించారు. నరసింహవర్మ 1, నరసింహవర్మ 2 వీళ్ళందరూ కూడా ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు అంటే పల్లవ వంశానికి సంబంధించిన వాళ్ళు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, ఐహోలు ఇన్స్క్రిప్షన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్. సో మనకి ఐహోల్ శాసనం అనేది ఎవరికి సంబంధించింది అని అడుగుతున్నారు. సో ఐహోల్ శాసనం అనేది ముఖ్యంగా మనకి హాలే కన్నడ లిపిలో వేయించబడింది. హాలే అనే కన్నడ లిపిలో మనకి ఐహోలు శాసనం అనేది వేయించబడింది. ఏ భాషలో అంటే సాంస్కృతిక్ భాషలో, సాంస్క్రిట్ లాంగ్వేజ్లో హాలే కన్నడ అనే స్క్రిప్ట్ లిపిలో మనకి ఐహోలు ఇన్స్క్రిప్షన్ అనేది వేయించబడింది. అది కూడా ఎవరి గురించి తెలుపుతుంది అంటే పులకేశిని 2 గురించి తెలపడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్గా దేన్ని పిలుస్తాము అంటే దిగ్బాయ్ని పిలవడం జరుగుతుంది. దిగ్బాయ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అస్సాం. ఆల్రెడీ మీకు అస్సాం గురించి నెంబర్ ఆఫ్ బిట్స్ తెలుసు. లైక్ ప్రపంచంలోనూ భారతదేశంలోనూ అతిపెద్ద నదీ ద్వీపం రివరిన్ ఐలాండ్ అంటాం. సో దాని పేరు మజూలీ. సో ఇది వచ్చేసి ఎక్కడుంది అంటే మనకి అస్సాంలోనే ఉంది. దీన్ని క్రియేట్ చేసే రివర్ ఏది అంటే బ్రహ్మపుత్ర. అండ్ బ్రహ్మపుత్రని అస్సాంలో ఏమని పిలుస్తారు అంటే సారో ఆఫ్ అస్సాంగా కూడా ఈ రివర్ని పిలవడం జరుగుతుంది. సో ఇవి మీరు అస్సాంకి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అస్సాంలో ఇంపార్టెంట్గా మానస్ అనే నేషనల్ పార్క్ ఉంది. అండ్ నెక్స్ట్ కాజీరంగా అనే నేషనల్ పార్క్ కూడా మనకి అస్సాంలోనే ఉంది. అలాగే అస్సాం యొక్క స్టేట్ యానిమల్గా 1 హార్న్ రైనోసర్ని చెప్తారు. అస్సాం యొక్క స్టేట్ ట్రీ కింద దేన్ని చెప్తారు అంటే హాలోంగ్. హాలోంగ్ అనే దాన్ని అస్సాం యొక్క రాష్ట్ర ఏమంటారు స్టేట్
ట్రీ రాష్ట్ర చెట్టు కింద చెప్తారు. అండ్ నెక్స్ట్ రాష్ట్ర పక్షి లేదా రాష్ట్ర స్టేట్ యానిమల్ వచ్చేటప్పటికి, రాష్ట్ర జంతువు వచ్చేటప్పటికి దేన్ని చెప్తారు అంటే వన్ హార్న్ రైనోసర్ ని చెప్పడం జరుగుతుంది. సో ఇవి అండి మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది. స్టేట్ ట్రీ, స్టేట్ యానిమల్. అండ్ చీఫ్ మినిస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు హిమాంత బిశ్వ శర్మ. అండ్ గవర్నర్ వచ్చేటప్పటికి మనకి జగదీష్ ముఖి. అండ్ నెక్స్ట్ అస్సాం యొక్క క్యాపిటల్ దిస్పూర్. అస్సాంలో ఇంపార్టెంట్ సిటీగా గౌహతి అని పిలుస్తాం. గౌహతి ఏ నది ఒడ్డున ఉంది అంటే బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్రాని సారో ఆఫ్ అస్సాం, అస్సాం దుఃఖదాయిని అంటారు. అండ్ నెక్స్ట్ అస్సాంలో ఓల్డెస్ట్ ఆయిల్ చమురుగా దిగ్బాయ్ పిలుస్తారు. అండ్ భారతదేశంలోను ప్రపంచంలోనూ అతిపెద్ద నదీ ద్వీపకల్పంగా మజూలీని పిలుస్తారు. అస్సాంలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్గా మానస్ అండ్ కాజీరంగ్ని చెప్పడం జరుగుతుంది. సో ఇవి అస్సాంకి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి పంజాబ్ అని కనిపిస్తుంది కదా. పంజాబ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ వీట్. అందుకే వీట్ బౌల్ ఆఫ్ ఇండియాగా దేన్ని పిలుస్తారు అంటే పంజాబ్. వీట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పంజాబ్ని పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మహారాష్ట్ర ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ కాటన్. కాటన్తో పాటు మ్యాంగో, మ్యాంగోలకి కూడా మహారాష్ట్ర ప్రసిద్ధి. ఆల్ఫాన్జో మ్యాంగో లాంటివి మనకి మహారాష్ట్రలో ఉంటాయి. మహారాష్ట్ర స్టేట్ ఫ్రూట్ అంటాం కదా, స్టేట్ ఫ్రూట్ కూడా లేకపోతే స్టేట్ ట్రీ కూడా ఏది అంటే స్టేట్ ట్రీ ఏది అంటే మ్యాంగో. సో మామిడి అనేది మహారాష్ట్ర యొక్క రాష్ట్ర చెట్టుగా కూడా చెప్తా ఉంటారు. సో దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఉద్ధవ్ ఠాకరే చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. భగత్ సింగ్ కోశ్యారీ అండ్ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్రగా చెప్పొచ్చు. సో ఇవి మహారాష్ట్రకు సంబంధించి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. వీట్ బౌల్ ఆఫ్ ఇండియా వచ్చేసి పంజాబ్. అండ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్. జూట్ని మనకి గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు వెస్ట్ బెంగాల్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి హెబ్బల్ నాగావర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ విచ్ స్టేట్. హెబ్బల్ నాగావర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయని అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం, కర్ణాటక. సో కర్ణాటకలో ఈ వ్యాలీ ప్రాజెక్ట్ని ప్రారంభించబడింది ఆల్రెడీ. అండ్ దీనివల్ల కొన్ని ఇష్యూస్ కూడా జరిగాయి. చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేకపోతే కొన్ని చెట్లని రిమూవ్ చేసే ప్రాసెస్ కావచ్చు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ న్యూస్లోకి రావడం జరిగింది. హెబ్బల్ అండ్ నాగావర్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటకగా చెప్పొచ్చు. అండ్ కర్ణాటకలో ఇంపార్టెంట్ లేక్ కూడా మనకి హెబ్బలే. హెబ్బల్ అనేది ఒక ఇంపార్టెంట్ సరస్సు. అండ్ దాంతోపాటు ఉల్సూర్ అని చెప్పేసి ఇంకోటి ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్ సరస్సుగా చెప్తారు కర్ణాటకలో. అండ్ ద నెక్స్ట్ వన్ సుమిత్ మాలిక్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఇటీవల సుమిత్ మాలిక్ న్యూస్లో కనిపించారు. ఎందుకంటే మనకి యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఇటీవల సుమిత్ మాలిక్ని బ్యాన్ చేయడం జరిగింది డోపింగ్ టెస్ట్కి సంబంధించిన అంశాలకి గాను. అండ్ సుమిత్ మాలిక్ అనే పర్సన్ దేనికి సంబంధించిన వ్యక్తి అంటే రెజ్లింగ్కి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఈయన్ని బ్యాన్ చేశారు, కానీ ఈయన అర్జున అవార్డు గ్రహీత. ఈయనకి అర్జున అవార్డు వచ్చింది. కామన్వెల్త్ లాంటి గేమ్స్లో ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన వ్యక్తి కూడా ఆయన. సో ఇటీవల మనకి ఏదైతే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఉందో ఆ విభాగం, ఆ యూనిట్ మనకి ఎవరైతే సుమిత్ మాలిక్ ఉన్నారో ఆయన్ని బ్యాన్ చేయడం జరిగింది. అండ్ అదే రెజ్లింగ్కి సంబంధించిన ఇంకొక పర్సన్గా ఎవరిని చెప్పచ్చు అంటే ప్రియా మాలిక్. ఈసారి న్యూస్లో ప్రియా మాలిక్ కూడా ఉన్నారు. ప్రియా మాలిక్ వచ్చేటప్పటికి మనకి క్రొయేషియాలో జరిగిన వరల్డ్ రెజ్లింగ్ కెడెట్ విభాగంలో గోల్డ్ మెడల్ని ఇండియాకి తీసుకొచ్చింది. అండ్ ద నెక్స్ట్ వన్ హాకీ గురించి మనకి ఆల్రెడీ తెలుసు. ఇండియన్ హాకీ టీమ్కి మెన్ టీమ్కి కెప్టెన్గా ఉన్నది ఎవరు అంటే మన్ప్రీత్ సింగ్. సో మన్ప్రీత్ సింగ్ ఇండియన్ హాకీ టీమ్కి కెప్టెన్గా ఉన్నారు. ఫస్ట్ మనకి ఇండియాకి హాకీ టీమ్కి గోల్డ్ మెడల్ వచ్చింది ఒలింపిక్లో. అండ్ ధ్యాన్ చంద్ గారి యొక్క ఆధ్వర్యంలో బిఫోర్ ఇండిపెండెన్స్గా చెప్పొచ్చు. ధ్యాన్ చంద్ని ఏమని కూడా పిలుస్తారు అంటే ద విజర్డ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి స్పోర్ట్స్లో 3 ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉంటాయి. లైక్ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కావచ్చు, అర్జున అవార్డు కావచ్చు, ద్రోణాచార్య అవార్డు కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. సో దీంట్లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని ఇటీవల మనకి ఎవరైతే ధ్యాన్ చంద్ ఉన్నారో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద ఈయన పేరుతో చేంజ్ చేయడం జరిగింది. అది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ షూటింగ్లో వచ్చేటప్పటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్. అండ్ ఇటీవల ఒలింపిక్స్ ఉన్నాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి అభినవ్ బింద్రా. ఎందుకంటే నీరజ్ చోప్రా ఇటీవల మనకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎవరు అంటే అభినవ్ బింద్రానే. అది కూడా షూటింగ్ విభాగంలో, అది కూడా 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫుట్బాల్ విషయానికి వచ్చేటప్పటికి ఫిఫా ఫుట్బాల్ వెన్యూ ఎక్కడ జరుగుతుంది అని అడగచ్చు. నెక్స్ట్ 2022లో జరగబోతుంది ఖతార్ ఏరియాలో. సో ఇవి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం.
ఉపేంద్ర ప్రసాద్ సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ విచ్ మినిస్ట్రీ? ఉపేంద్ర ప్రసాద్ సింగ్ అనే ఆయన దేనికి ఏ మినిస్టర్కి లేదా ఏ మినిస్ట్రీకి ప్రత్యేక శాఖ కార్యదర్శిగా అపాయింట్ చేయబడ్డారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ప్రస్తుతం మంత్రిగా ఉన్నది ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్. మనకి విద్యా మంత్రిగా ఉన్నది ధర్మేంద్ర ప్రధాన్ గారుగా చెప్పొచ్చు. అంతకు ముందర రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఉన్నారు. ఆయన ప్రదేశంలో ఆయన ప్లేస్లో ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని చెప్పేసి ఉంది. సో మనకి గజేంద్ర సింగ్ షెకావత్ ఎవరైతే ఉన్నారో ఆయన మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిగా ఉన్నారు. గజేంద్ర సింగ్ షెకావత్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. సో ఆల్రెడీ మీకు తెలుసు మన్సుఖ్ మాండవ్య ఉన్నారు. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్కి ఇప్పుడు ప్రస్తుతం ఉపేంద్ర ప్రసాద్ సింగ్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది యాజ్ అ సెక్రటరీగా. సో సెక్రటరీ లేదా కార్యదర్శిగా ఇటీవల అపాయింట్ చేయబడింది టెక్స్టైల్ శాఖకి ఎవరు అంటే ఉపేంద్ర ప్రసాద్ సింగ్ గారుగా చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మనకి మేజర్గా 22 కమిటీస్ని నియమించారు అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లేదా కాన్స్టిట్యూషన్ని రచించడం కోసం. దాంట్లో ప్రధానమైనదిగా డ్రాఫ్టింగ్ కమిటీని చెప్తాం. అండ్ దానికి చైర్మన్గా ఉన్నది మోడ్రన్ మనువుగా పిలువబడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి చైర్మన్గా ఉన్నది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. యూనియన్ పవర్ కమిటీకి మనకి అధ్యక్షులుగా ఉన్నది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూగా చెప్పొచ్చు. యూనియన్ పవర్ కమిటీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేదా వల్లభాయ్ పటేల్ ప్రావిన్షనల్ కాన్స్టిట్యూషనల్ కమిటీకి హెడ్గా ఉన్నది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు.